రైట్. ఏపీ బ్రేకింగ్. అఘోరి నాగసాధు పోలీసులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠగా మారిన పరిస్థితి నెలకొంది. అఘోరి జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలుస్తానంటూ కూడా గుంటూరు సంబంధించి ఆ ప్రాంగణంలో చేరుకుంది. పవన్ కళ్యాణ్ కార్యాలయం మీదుగా అఘోరి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ తరుణంలో ఈ అఘోరికి సంబంధించిన కారు నిలిపివేశారు. మరోపక్క వాటర్ సర్వీసింగ్ కారు చేస్తున్న తరుణంలో ఒక జర్నలిస్ట్, ఒక సాధారణ వ్యక్తి వీడియో తీస్తున్నప్పుడు కూడా అతనిపై కూడా అఘోరి దాడి చేసిందంటూ కూడా పుకార్లు షికారులు చేస్తున్న పరిస్థితి. ఏం జరిగింది? అసలు గుంటూరు జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు అఘోరి వెళ్తున్నారా? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్తో భేటీ అఘోరి అవ్వాలనుకుంటున్నారు? ఇలా అనేక విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు పవన్ కళ్యాణ్ కార్యాలయంకి చేరుకునే లోపే రోడ్డు పైన అక్కడ అఘోరి కారును నిలిపివేశారు. దీంతో ప్రధాన రహదారి ఏదైతుందో ఆ ఒక మండు టెండలో రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి నెలకొంది. అదే తనలో స్థానికులు, అక్కడ ఉన్న సాధారణ యూట్యూబర్స్ కావచ్చు, కొంతమంది స్థానికులు కావచ్చు, వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా వారిపై ఆగ్రహం చేస్తూ వారందరినీ కూడా అఘోరి నాగసాధు పరుగులు పెట్టించిన పరిస్థితి కూడా నెలకొంది. ఆ తనలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ప్రధాన రహదారి అమరావతి కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చాలాసేపు పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లేందుకు సాధారణంగా చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయితే అఘోరి నాగసాధు ఏమాత్రం అక్కడ వెనకుండా ఒక ఆగ్రహం అయితే మాత్రం పోలీసులపై కావచ్చు, అక్కడ స్థానికులపై కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేసి సస్యమేర అంటూ వెళ్ళనంటూ కూడా అక్కడ బయటించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ తరుణంలో ఈ మహిళా పోలీసులకు సంబంధించి ఒక మహిళా కానిస్టేబుల్ అఘోరి నాగసాధు చెయ్యి పట్టుకుని పోలీసు జీప్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఆ క్షణంలో చెయ్యి ఒక్కసారిగా విడిపించుకుని ఆ మహిళా కానిస్టేబుల్ను అఘోరి మాత తన చేత్తో పూర్తిగా మహిళా కానిస్టేబుల్ని తోసేసిన పరిస్థితి. అక్కడ ఉన్న పోలీసులందరిపై కూడా దాడికి పాల్పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ఘటనలకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అక్కడి నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఉందో అక్కడి నుంచి ఆ వేలు నుంచి అక్కడి నుంచి అఘోరి నాగసాధుని ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల మీద కూడా ఈ అఘోరి నాగసాధు దాడి చేసిన పరిస్థితి మాత్రం అమరావతి ప్రాంతంలో చోటు చేసుకుంది. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలనుకుంటున్నారు, ఎలాంటి విషయాలు? మొన్నటి వరకు తెలంగాణలో దాదాపు రోజులంతా కూడా ఒక రచ్చ మాదిరిగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దేవాలయాల సందర్శనలు కావచ్చు, ఆ తర్వాత తాను ఆత్మార్పణ చేసుకుంటున్నానంటూ పెట్రోల్ బాటిల్తో తిరగడం కావచ్చు, ఇలా అనేక విషయాలు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి పరిణామాల్లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి నివాసానికి పంపించారు. ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోయిందంటే కూడా ప్రచారం జరిగింది. అతనిలో మరలా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 రోజుల వరకు కూడా అఘోరి తిరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. విశాఖపట్నం కావచ్చు, నిన్న మొన్న ఒక 3 రోజుల కిందట ఈ మన కుమారరామ సామర్లకోట పంచారామ క్షేత్రం కావచ్చు, ఇలా శివక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రావడం, విజయవాడ వంటి క్షేత్రాలకు రావడం. అంటే దైవక్షేత్రాల వరకు ఓకే, అయితే కొన్ని చోట్ల ఖచ్చితంగా దేవాలయాలకు వచ్చేటప్పుడు వస్త్రాలతో వచ్చిన పరిస్థితి నెలకొంది. తాజాగా మరలా అఘోరి వస్త్రాలు లేకుండా కనిపించడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. పోలీసులపై దాడి అఘోరి అంటే నిజానికి అఘోరీలు అంటే ఏ విధంగా ఉండాలి, ఎంత శాంతంగా ఉండాలి, ఎక్కడ కనిపిస్తుందో శాంతి అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో కూడా అసలు అఘోరీనా కాదా ఇలా అనేకంగా పేర్కొంటున్నారు. మరి దేవుడికి తెలియాలి అసలు అఘోరియా కాదా. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం ఈ పవన్ కళ్యాణ్ కలుస్తానంటూ ఒక ఉత్కంఠకర వాతావరణం అయితే మాత్రం గుంటూరు ప్రాంగణంలో అమరావతి ప్రాంగణంలో నెలకొంది. ప్రధాన రహదారిపై అఘోరి బైఠాయించింది. స్థానికుల ఫోటోలు, వీడియోలు తీస్తుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి నుంచి పరుగులు తీయించే విధంగా అఘోరి మాత ముందుకు వెళ్ళింది. మహిళా పోలీసులు అక్కడి నుంచి ఆమెను చేతులు పట్టుకుని తీసే ప్రయత్నంలో కూడా ఆ చేతులు వదిలించుకుని అక్కడి నుంచి ఆమెను అక్కడున్న మహిళా కానిస్టేబుల్ని తోసింది. అక్కడ ఉన్న పోలీసులను కూడా ఆమె నిష్పర్ధంగా తోసిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు కూడా ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం వస్తే పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. ప్రధాన రహదారి అక్కడ బైఠాయిస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య అనేది తీవ్రంగా తలెత్తుతుంది అన్న విషయం తెలుస్తుంది. మరి చూడాలి తదుపరి అఘోరి ఏ విధంగా వెళ్తుంది. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు కలనుకుంటున్నారు? ఒకవేళ రాష్ట్రంలో గతం నుంచి కూడా అఘోరి మాత చెబుతుంది ఏంటంటే హిందూ దేవాలయాలపై దాడి జరుగుతుంది, హిందూ తత్వాన్ని పెంపొందించాలి అనే విధంగా ఒకవేళ అలాంటి విషయాలు అఘోరి మాత పవన్ కళ్యాణ్కి చెప్పిందుకు అక్కడికి వెళ్తున్నారా అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా హిందుతత్వం పట్ల పూర్తి స్థాయిలో ఉంటూ ఉంటారు. అనేక సార్లు చెప్పారు హిందుతత్వం నా ప్రాణం అని. ఒకవేళ నిజంగా డిప్యూటీ సీఎంని కలవాలంటే ముందుగా ఆయనకి విషయాన్ని తెలియచేయాలి. తద్వారా కలవలతో పాటు డైరెక్ట్గా వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేవు. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్లో గడుపుతున్నారు. రాష్ట్రం కావచ్చు, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కావచ్చు, అటువంటి ప్రచారాలు కావచ్చు, బిజీగా పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా అమరావతి వెళ్ళడం, అక్కడ పవన్ కళ్యాణ్ కలవడం అనేది అసంభవం. అటువంటి తరుణంలో అఘోరి మాత వెళ్ళడం వల్ల ఎలాంటి రచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం అఘోరి మాతను అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. న్యూస్ 18 సూర్యప్రకాష్.